తిరుపతిలో పెద్ద ఎత్తున కుళ్లిన మాంసం బయటపడిన ఘటన కలకలం రేపింది. భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు తలారి రాజేంద్ర నివాసంలో టన్నుల కొద్దీ కుళ్లిన మాంసం లభించిందని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. తిరుపతిలో మాంసం మార్కెట్ సిండికేట్ మొత్తం భూమన అనుచరుల కనుసన్నల్లో నడుస్తోందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ అధికారుల తనిఖీల్లో టన్నుల కొద్దీ కుళ్లిన మాంసం దొరకడం చూస్తుంటే తిరుపతిపై భూమన కుటుంబం ఎంత పగబట్టిందో అర్థమవుతోందని రవి నాయుడు అన్నారు. ఏమి వర్కర్లందరిని పెట్టి ఏమో డ్రామాలు ఆడుతుంటావు? ఏమే వాట్సాప్ ఫోటోలు పెట్టండి. చెప్పి వచ్చేది ఎక్కడ ఉండేది? కుక్కలకి వేసేది కాదు, మాకు తెలీదా? మేము మున్సిపాలిటీ మాకు తెలీదా? కార్పొరేషన్ కాదు, కుక్కలకి వేసేది వండి పెట్టేదన్నదా? అదే వాదిస్తాను, కుక్కలు పెట్టేదన్నా. నువ్వు ఇంత ఇబ్బంది పడతావు, నువ్వు ఇంకెక్కే మనసు నువ్వు జనాలు పెడతా ఉన్నావు ఇదంతా నువ్వు కాదయ్యా. నువ్వు ఎక్కడ కరెక్ట్ గా పెడతావు చెప్పు, నేను ఫేస్బుక్ లో మొత్తం పెడతా.